లిక్కర్ కేసులో ఏసీబీ అరెస్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ఆయనకు కల్పించాల్సిన సదుపాయాలు ఏవైతే మినిమం సదుపాయాలు ఉన్నాయో వాటిని కల్పించడం లేదంటూ ఏసీబీ కోర్టులో ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అయితే మొదటి ములాఖాతులో మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆయన వెళ్ళి పరామర్శించి రావడం జరిగింది. సార్, మిథున్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన కల్పించాల్సిన సదుపాయాలు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి కానీ ఎలా ఉన్నాయి? అంటే ప్రభుత్వం మిథున్ రెడ్డి గారి పైన కక్షపూరితంగా వ్యవహరించింది. దానికోసమే కల్పితమైనటువంటి ఒక కేసులో ముద్దాయిగా ఆయన చూపించి రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకొచ్చారు. ఇవి వారితో మాట్లాడినప్పుడు కేవలం నేల మీద పడుకోవడమే, అలాగే ఆయనకి సర్వైకల్ పెయిన్ ఉంది. అంటే సర్వైకల్ పెయిన్ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి సర్వైకల్ కాలర్ కానీ దిండు కానీ ఉండాల్సినటువంటి అది ఎక్కడ కూడా కల్పన జరగలేదు. ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించాం, వారి తరఫున పిటిషన్ వేశారు. దానికి సంబంధించి వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశంలో ఆయనకి సర్వైకల్ బాధతో ఉన్నట్టుగానే వారు మాకు చెప్పడం జరిగింది. రెండోది, అంటే ఇక్కడ ఎక్కడా కూడా ఏ వాస్తవాలు లేవు, అన్నిటికీ కూడా ఆధారాలు ఆయన ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రశ్నలు ఉన్నారో అన్నిటికీ ఆధారాలు చెప్పిన తర్వాత ఇది కేవలం ఏ విధంగా ఆయన్ని జైలుకి పంపించడమే లక్ష్యం, దానికి ఏమీ ప్రాపర్ ఇన్వెస్టిగేషనా లేకపోతే అందులో వాస్తవాలు ఉన్నాయా లేవనేది కాకుండా ఉన్నట్టుగానే తెలుసు, అందరికీ తెలిసినటువంటి అంశమే. ఒకటి కఠినంగా అంటే ఆయన ఏదే కామన్గా ప్లాట్ఫామ్ మీద మంచం కావాలి ఆయనకి, అది లేదు. ఏ వసతి కూడా అంటే ప్రత్యేకమైనవి ఏమీ కూడా కల్పించలేదనేటువంటిది. దానికోసం ఎలా న్యాయస్థానం ఈ సాయంత్రం ఏదైనా ఆర్డర్ వచ్చిన తర్వాత మరి దానికి సంబంధించి రెండు ప్రధానమైన అంశాలు, ఒకటి ఆయన ప్రజాప్రతినిధి, రెండు వై కేటగిరీ భద్రతా కేటగిరీలో వై కేటగిరీ సంబంధించిన వ్యక్తి. ఈ రెండు అంశాలని పరిగణలోకి తీసుకుని జైలు అధికారులు కనీసం జైలు మాన్యువల్ పరంగా కూడా అమలు చేయాల్సిన అంశాలు ఇవి అక్కడ అమలు కాలేదు. అటువంటి ఏమీ అమలు చేయలేదు. ఆయన స్పష్టంగా మాకు తెలియజేసింది ఏంటంటే ఆయన సర్వైకల్ పెయిన్తో ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఆ కాలర్ ఏదైతే ఉందో, దిండు ఏదైతే ఉందో దానికి ఇమీడియట్ అవసరం ఉన్నటువంటిది ఆయన బాధను వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ఈ ఆయనకి టైంపాస్ ఏదో బుక్స్ కూడా సరిగ్గా అందించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించినటువంటి ఇది ఉంది. ఒకటి, మిథున్ రెడ్డి గారిని ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అని చూసిందంటానికి ఆయన జైల్లో ఏదైతే ఇప్పుడు జైలధికారులు ఆయనకు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యత్వం కానీ దానికి సంబంధించిన కేటగిరీ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు తీసుకున్నట్లు ఫుడ్కి ఇబ్బంది ఉంది. రెండవది, ఆయన ఇంటి ఫుడ్ కావాలన్నారు. ఆ ఫుడ్కి ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఫుడ్ ఉందో కనీసం టీ వసతులు అటువంటివి కూడా ఆయన తీసుకోవట్లేదు అనేటువంటి మాట చెప్పారు. ప్రధానంగా ఆయన ఎక్కువ ఫీల్ అవుతున్నటువంటిది ఆరోగ్య సమస్య, ఈ సర్వైకల్కి సంబంధించినటువంటిది. మరి ఇమీడియట్గా జైలు అధికారులు దాని మీద స్పందించి ఇప్పుడు న్యాయమూర్తి గారు ఇచ్చే ఆర్డర్ కోసమే కాకుండా ఆయన సఫర్ అవుతున్న విధానానికి ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోవాలనేటువంటిది మరి మీ ద్వారా జైలు అధికారులు కల్పించాల్సిన టీవీ కానీ, ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి, చూడటానికి టీవీ అవసరం అవుతుంది. అదేవిధంగా ఆయన ఉన్న పరిస్థితుల్లో ఫ్యాన్ కానీ, కూలర్ కానీ, లేదా ఆయన వార్తాపత్రికలు కానీ, ఇంటి నుంచి తీసుకెళ్లే మందులు కానీ ఏమీ లేదు. కేవలం అంటే ఆయనని ఏ విధంగా సాధారణ ఖైదీకి ఇచ్చేటువంటి ఇది ఉందో ఆ రకంగానే ఇచ్చేది తప్ప ఓన్లీ ఒక స్పెషల్ బ్యారికేడ్ ఇచ్చినటువంటి బ్యారక్ మినహాయం ఇచ్చి మిగతా ఏం లేదు. ఆయన నేల మీద పడుకున్నారు. ఆయనకి ఆ రకమైనటువంటి ఇబ్బంది కూడా ఆయన వ్యక్తం చేశారు. ఏమన్నా పార్లమెంట్ సభ్యుడైనా కానీ ఆయనకి ఏ సదుపాయాలు అంటే సామాన్యం కాదు కదా, అప్పుడు సెకండ్ టైం ఎంపీ, ఆయన సదుపాయాలు ఏమి లేవు. కానీ అక్కడ ఆరోగ్య సమస్య మీద బాధపడుతున్నాడు. ఆయనకి చక్కని సదుపాయాలు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ నిన్న నుంచి పార్లమెంట్ జరిగింది మొదలైంది. కానీ పార్లమెంట్లో ఈయన గెలం ఇప్పించాలనే ఉద్దేశంతో ఈయన అరెస్ట్ చేశారు. మెయిన్ ఉద్దేశం అది. ఎందుకంటే కానీ అంతకుముందు ఒక 6 రోజుల ముందు చేయాలనుకుంటే అది కాదు. అంటే పార్లమెంట్లో ఏదైనా ఈ విషయం మీద ఏదైనా గలం ఇప్పడానికి ఈయన ఇప్పించాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేశారు. ఆయనకి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేయాలి. కానీ ఒక ఎంపీ ఆయన కూర్చొని టీవీ చూడడానికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. కానీ బుక్స్ కూడా కావాలని మాకు చెప్పడం జరిగింది. అది కూడా బుక్స్ చేశారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మిథున్ రెడ్డికి సంబంధించి ఆయన ప్రజాప్రతినిధిగా ఒక పార్లమెంట్ సభ్యునిగా కూడా చూడట్లేదు, పరిగణించట్లేదు. అదేవిధంగా వై కేటగిరీ భద్రత వ్యక్తిగా కూడా పరిగణించట్లేదు. కేవలం ఒక సాధారణ ఖైదీని ఏ రకంగా ట్రీట్ చేస్తారో రాజమండ్రి సెంట్రల్ జైల్లో అదేవిధంగా ట్రీట్ చేయడం జరుగుతుందనే విషయాన్ని వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఆయన ఆరోగ్యపరంగా మందులు కానీ, అదేవిధంగా చూసేందుకు పార్లమెంట్ సమావేశాలు చూసేందుకు టీవీ కానీ, కనీసం వార్తాపత్రికలు కూడా అందించే పరిస్థితి లేదనే విషయాన్ని వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఈ పరిస్థితి ఏదైతే జైలు మాన్యువల్ ప్రకారం అందించాల్సిన సదుపాయాలతో పాటు ప్రత్యేకంగా ఆయన ఏదైతే కోరుకున్నారో కనీసం వాటిని ఆ సదుపాయాలను అందించాల్సిన బాధ్యత ఉందని నాయకులు చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.